Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. మన దేశంలో ఎక్కడైనా ఒక ఊరికి ఒకే సర్పంచ్ ఉంటారండి, ఇది రూల్. కానీ తెలంగాణలో 12 గ్రామాల్లో మాత్రం సీన్ వేరు. అక్కడ ఒకే ఊరికి ఇద్దరు రాజులు, ఇద్దరు సర్పంచ్లు అనమాట. వినడానికి చాలా వెరైటీగా ఉంది కదా? అవును, ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న వింత. ఆశ్చర్యపోయే ఈ ఆసక్తికరమైన గ్రామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలంగాణలోని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం. ఇక్కడ సరిహద్దులో పరందొలి, ముకదంగూడ, అంతాపూర్, బోలాపటార్ అనే పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న 12 గ్రామాలు ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే ఇవి అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య గొడవల్లో ఉన్నాయి. ఈ వివాదం ఇప్పటిది కాదు, దశాబ్దాల నాటిది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఒక సలహా కూడా ఇచ్చింది. ఈ సరిహద్దు పంచాయతీ తేలేదాకా ప్రజలకు 2 వైపులా అవకాశం ఇవ్వమని చెప్పింది. అప్పటి నుంచి ఇక్కడ ప్రజలకు బంపర్ ఆఫర్ దక్కింది. వీరికి 2 ఓటర్ కార్డులు ఉంటాయి. తెలంగాణ ఎన్నికల్లో ఓటేస్తారు, మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా బటన్ నొక్కుతారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఇదే తంతు. అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినా, లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు జరిగినా, లేకపోతే ఇంకే సార్వత్రిక ఎన్నికలు జరిగినా మొత్తం 2 సార్లు ఓటేస్తారు. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి. ఒకే మనిషికి 2 రాష్ట్రాల్లో పౌరసత్వం లాంటిది అన్నమాట ఇది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. 11వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. ఈ 4 పంచాయతీల పరిధిలో మొత్తం 3,456 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్రచారం పీక్స్లో ఉంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొనుంది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే 5 ఏళ్లు వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ ఆ రూల్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ పంచాయతీ పోరులో ఓడిపోయిన అభ్యర్థులు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు. కరెక్ట్గా మరో 4 నెలలు ఆగితే చాలు మహారాష్ట్రలో పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయంట. అక్కడ మళ్ళీ నామినేషన్ వేయచ్చు. ఇక్కడ మిస్ అయితే అక్కడ, అక్కడ మిస్ అయితే ఇక్కడ. లక్ టెస్ట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడా ఉండదేమో బహుశా. అలా ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల పరిపాలన పూర్తిగా ఒక సమాంతర వ్యవస్థలాగా నడుస్తుంది. తెలంగాణ సర్పంచ్, మహారాష్ట్ర సర్పంచులు తమ రాష్ట్రాల నుంచి నిధులు, స్కీములు తీసుకురావడానికి కృషి చేస్తారు. ఆ నిధులు కూడా ఒకే విధంగా సమస్యలు కాకుండా వేరువేరు సమస్యలు ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక వీధిలో రోడ్డు వేయాలంటే తెలంగాణ సర్పంచ్ తమ రాష్ట్ర ఫండ్స్ ద్వారా రోడ్డు వేయచ్చు. అదే వీధిలో డ్రైనేజీ సమస్య ఉందనుకోండి, మహారాష్ట్ర సర్పంచ్ తమ నిధులతో దాన్ని పరిష్కరించవచ్చు. ఒకే ఊర్లో టీఎస్ నెంబర్ ప్లేట్ ఉన్న బస్సులు తిరుగుతాయి. అలాగే మహారాష్ట్రకు చెందిన బస్సులు కూడా సర్వీస్ అందిస్తాయి. ఒక స్కూలు మహారాష్ట్ర గవర్నమెంట్ నడుపుతుంటే అదే ఊళ్ళో ఉన్న అంగన్వాడీ సెంటర్కు తెలంగాణ ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వచ్చు. సో ఇలా మొత్తానికి ఈ 12 గ్రామాల ప్రజలు డబుల్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకే ఊరికి 2 సర్పంచులు పాలన సాగిస్తున్నారు. అటు మరాఠీ, ఇటు తెలుగు సంస్కృతుల కలయికతో ఈ సరిహద్దు గ్రామాలు ఎప్పుడూ స్పెషలే.